హాయ్! వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే, ఒకప్పుడు ప్రపంచ వేదికల పైన తెలంగాణని రిప్రజెంట్ చేసి మిసెస్ తెలంగాణ ఫైనలిస్ట్‌గా నిలిచారు సుష్మా తోడేటి గారు. అండ్ 2024లో మిస్ యూనివర్సల్ పెటిట్‌లో రన్నర్ అప్‌గా నిలిచారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో, తను ఏం చేస్తున్నారు? ఎలా ఉంది లైఫ్? తన గురించి అడిగి తెలుసుకుందాము. హాయ్ సుష్మా గారు. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. సో, మిమ్మల్ని 2023లో ఇంటర్వ్యూ అవును. చేశాను. హ్మ్. సో, అప్పటి నుండి ఇప్పటి వరకి ఎలా ఉంది లైఫ్? ఏం చేశారు? ఈ గ్యాప్‌లో, ఈ మధ్యలో బిజినెస్ అవన్నీ అప్పుడే ఉన్నాయి అవును. గదా! హ్మ్. సో, అవన్నీ ఎలా రన్ అవుతున్నాయి? సో, ఐ అప్ 23లో మీరు ఇంటర్వ్యూ చేసే టైంకి యాస్ యూ సెడ్ మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ అవును. అప్పుడు ఫైనలిస్ట్ నుంచి ఐ మీరు. వాస్ ఎ ఫైనలిస్ట్. తెలంగాణని రిప్రజెంట్ చేసి హ్మ్. బెస్ట్ కల్చరల్ డ్రెస్ అవార్డ్ ఫర్ తెలంగాణ రావడం. ఆఫ్టర్ థాట్ అది నాకు ఒక ఇన్‌స్పిరేషన్, ఒక మోటివేషన్. దాంతో ఐ వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్నేషనల్స్. ఎప్పటికైనా నేను ఓకే. ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్‌లో రిప్రజెంట్ చేయాలనుకున్నాను. సో, ఈ ఈ ప్రాసెస్‌లో వాట్ ఐ వాస్ డూయింగ్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ ఓకే. లైక్ హౌస్ ఆఫ్ హీరే యాస్ ఐ టోల్డ్ యూ. హౌస్ ఆఫ్ హీరేని రన్ చేస్తూ ఐవ్ బీన్ ట్రావెలింగ్ ఆల్ అరౌండ్. దాంతో పాటు ఐ 24లో ఐ వెంట్ ఫర్ మిసెస్ ఇండియా వన్స్ అగైన్. ఓకే. త్రూ యూఎంబీ ప్యాజెంట్స్. సో, మిసెస్ ఇండియాకు వెళ్ళి అక్కడి నుంచి అది అక్కడ మిసెస్ ఇండియా ఎలీట్ మిసెస్ ఇండియాగా విన్ అయిన తర్వాత దెన్ ఐ వెంట్ ఫర్ ఇంటర్నేషనల్స్. ఓహ్! వేరిన్ ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఫర్ మిస్ యూనివర్సల్ అండ్ పెటిట్ కేటగిరీ. మిస్ ఓకే. యూనివర్సల్ పెటిట్. ఓకే. సో, దేర్ ఐ కేమ్ యాస్ ఎ రన్నర్ అప్. అంటే అందులో దానికి మిసెస్ ఇండియాకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఏముంటాయి? ఇండియా ఈస్ డిఫరెంట్. దట్స్ యూనివర్సల్. మిసెస్ ఓకే. యూనివర్సల్. ఓకే. యాహ్! మిసెస్ యూనివర్స్ అంటారు కదా! హ్మ్. సో, అట్లాంటిది అలానే ఇది కూడా. బట్ ఐ వెంట్ ఫర్ ఎ పెటిట్ కేటగరీ. ఓకే. యాహ్! చాలా మందికి మిస్ ఇండియా ఇలానే ఉంటాయని తెలుసు. మిసెస్ ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. అవును. సో, అసలు మీరు మిసెస్ అవ్వాలని ఎలా అనుకున్నారు? అంటే మిసెస్ తెలంగాణని రిప్రజెంట్ చేయడానికి కానీ, మిసెస్ ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి కానీ, సో, ఎలా? అంటే ఎందుకు మిస్ ఇండియా, మిస్ తెలంగాణగా పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకు మిసెస్ అయిన తర్వాత ఈ ఐడియా ఎలా వచ్చింది మీకసలు? మిస్ ఇండియాగా చేసేటప్పుడు ఐ హాడ్ మై ఓన్ ఆహ్, నా సిట్యుయేషన్స్ అప్పుడు నాకు సహకరించలేదు. ఓకే. సో, ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఐ మీన్ ఐవ్ బీన్ సేయింగ్ సిన్స్ వుమెన్స్ డే ఐ హ్మ్. వాంటెడ్ టు సే దిస్ యాస్ ఎ మెయిన్ పాయింట్. ఎప్పటికన్నా వుమెన్‌కి ఒక స్టెప్ తీసుకోవాలి, ఏమన్నా చేయాలి అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. అవును. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. సో, ఈ మిస్‌గా ఉన్న టైంలో ఐ గెయిన్డ్ దట్ స్టెబిలిటీ ఓహ్! అండ్ ఐ బికేమ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. ఓకే. సో, ఐ గాట్ మ్యారీడ్ అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఐ మీన్ నౌ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు డూ సంథింగ్. సో, అప్పుడు నాకు అనిపించింది వై నాట్ నౌ హ్మ్. అన్న టైంలో ఐ వెంట్ ఫర్ మిసెస్. అప్పుడు మీ ఒపీనియన్ చెప్పినప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి? అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉండేవి? యాక్సెప్ట్ చేసారా? ఎవ్వరు ఏది అంత తొందరగా యాక్సెప్ట్ చేయరండి. ఎస్పెషల్లీ యూ నో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ బ్యూటీ హ్మ్. థింగ్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ అవును. ఆర్ ఇట్లాంటి ఈ ఫీల్డ్స్‌లో అనేది పీపుల్ హావ్ ఎ నెగెటివ్ మైండ్ సెట్. యెస్. సో, అది ఎట్లా ఉంటుందంటే దే ఆల్వేస్ థింక్ వై వి హావ్ ఇనఫ్ అండ్ హ్మ్. మనకంటూ ఒక పద్ధతి, పరువు టైప్‌లో ప్రతిష్ట. ఉన్నది. సో, స్టేటస్ ఉంది. ఎందుకు? వై అవసరమా? వై నౌ వి యూ ఆర్ డూయింగ్ గుడ్. హ్మ్. నీకంటూ ఒక జాబ్ ఉంది. పిల్లలున్నారు. మా ఫ్యామిలీ ఉంది. వై డు యూ వాంట్ గెట్ ఇంటూ దిస్? ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది. నాట్ అంటే పేరెంట్స్‌గా ఆలోచించటం కూడా అలానే ఉంటుంది. హ్మ్. ఎక్కడో చాలా తక్కువ మంది పేరెంట్స్ యెస్ బేటా గో హ్మ్. యాహ్! అని ఎంకరేజ్ చేస్తారు. సో, అంటే యాహ్! పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా మనం ఒక స్టెప్ తీసుకున్నా కూడా ముందు కాకపోయినా తర్వాత సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ కానీ చేస్తారు. అండ్ హస్బెండ్ ఒచ్చాక యాహ్! అండ్ ఇన్‌లాస్ ఉంటారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీకు సోషల్ స్టిగ్మా ఉంటుంది. అవును. లైక్ ఆ స్టేటస్‌ని మెయింటైన్ చేయాలి అనే ఒక ఒక బరువు, బాధ్యతలు లాంటివి చాలా అవును. ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ
మనకిష్టమైంది మనం చేసుకోవాలి హ్మ్. అంటే యాహ్! యూ నీడ్ టు డూ లాట్స్ ఆఫ్ వర్క్. అవును. చాలా, చాలా వర్క్ చేసుకోవాలి. ఐ మీన్ ఇంట్లో ఒప్పించడం దగ్గర నుంచి మనల్ని మనం చేంజ్ చేసుకోవడం దగ్గర నుంచి బికాస్ గెట్టింగ్ ఇంటువర్డ్ అండ్ దిస్ బ్యూటీ ఇండస్ట్రీ ఇజంట్ అ జోక్. అవును. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎప్పటికప్పుడు యూ నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యెస్. రైట్? ఫుడ్ దగ్గర నుంచి టాప్ టు టో ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటా, మెయింటైన్ చేసుకుంటా దానికంటూ కొంత ఖర్చు ఉంటుంది. హ్మ్. వెళ్ళాల్సుంటుంది. అండ్ యూ నీడ్ టు కమ్ అప్ విత్ యువర్ ఓన్ డ్రెసెస్ అండ్ ఆ డ్రెసెస్‌లో గూడా కొన్ని వేసుకునేవి ఉంటాయి. వేసుకోలేనివి ఉంటాయి. అవును. అండ్ దానికి అబ్జెక్షన్స్ ఉంటాయి. వై దిస్ కైండ్ ఆఫ్ డ్రెసెస్ అండ్ ఆల్. వై డు యూ వాంట్ టు గెట్ ఇంటు అని మళ్ళీ అగైన్ యూ నీడ్ టు డూ సమ్ హ్మ్. చేంజెస్. అవును. అన్నిటికి కూడా ఎక్కడో ఒక చోట ప్యాచ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సొస్తుంది. యాహ్! వెన్ వెన్ it started with a no from everyone. But later on, I made it happen through my hard work. ఓకే.